యాహ్! శివరాం ప్రసాద్ గారు, ఈరోజు రామోజీరావు గారి మరణ వార్త తెలిసిన వెంటనే ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయింది. ఒక్క నిమిషం ఎవరైతే రామోజీరావు గారిని అభిమానించేటువంటి వాళ్ళు, ఈనాడు పత్రిక చూడకుండా బయటికి బయలుదేరనటువంటి వాళ్ళు, ఎవరైతే ఈ తెలుగు రాష్ట్రాల సంక్షేమాన్ని, ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఈ తెలుగు ప్రజలకు ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రామోజీరావు గారి మరణ వార్త తెలిసిన వెంటనే ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయింది. దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవరైతే జర్నలిజంలోకి రామోజీరావు గారి ఆలోచనలతో అడుగుపెట్టారో, రామోజీరావు గారి ఈనాడు సంస్థల్లో మీలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రస్థానం ప్రారంభించారో కొన్ని వేల మంది, లక్షల మంది ఊపిరి ఒక్క నిమిషం ఆగిపోయింది. అంతేకాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక గ్రామీణ వార్తల సంపుటి నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది ఉన్నత స్థానానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంటే రామోజీరావు గారి ఒక అంత పెద్ద మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి గురించి ఒక మాటలోనో ఒక రోజులోనో చెప్తే జరిగిపోయేది కాదు. మీరు చెప్పారు రామోజీరావు గారు బిఫోర్ రామోజీరావు గారు, ఆఫ్టర్ రామోజీరావు గారు అని. మరి ఆ రామోజీరావు గారు సృష్టించినటువంటి ఈ తెలుగు సామ్రాజ్యంలో, ఈ తెలుగు ప్రజానీకానికి ఆయన చేసినటువంటి సేవ, అది చరిత్రలో లిఖించబడేటువంటి సేవగా చూడాలి. ఈరోజు అంటే రామోజీరావు గారికి సంబంధించి 3 అంశాలలో మనం ప్రధానంగా చూస్తే, ఆయన తన చనిపోయిన తరువాత ఎలా ఉండాలి అని ఒక స్మారక స్తూపాన్ని కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. రేపు అక్కడ అంత్యక్రియలు కూడా ఇక్కడ జరగాలి అని చెప్పి ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి ప్రదేశాన్ని కూడా ఆయన నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితమే ఆ నిర్మాణాన్ని చేపట్టి, ఆ నిర్మాణాన్ని, ఆ స్మారక స్తూపాన్ని అక్కడ ఉంచినటువంటి పరిస్థితి రామోజీ ఫిలిం సిటీలో. అంటే మరణం అంటే నాకు భయం లేదు, ఆ మరణాన్ని స్వాగతిస్తున్నాను, నేను అక్కడ ఉంటాను అని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఆ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అంతటి అంటే మనం ఎంతోమంది ప్రపంచంలో లేదా ఈ దేశంలో ఎంతోమంది మహానుభావుల గురించి చూసాం, ఎంతోమంది చరిత్ర గురించి చూసాం. కానీ చనిపోక ముందే, ఒక 2 సంవత్సరాల ముందే తను ఆ విధంగా స్మారక స్తూపాన్ని నిర్మించుకున్నారంటే ఆయనకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఆలోచన, ఎన్నింటిని కూడా ఒకసారి స్మరించుకోవాలి.